సో గైస్ గుడ్ మార్నింగ్. సో టైం ఇప్పుడు 10 అయింది అండ్ మనం గ్యాంగ్టాక్లో ఉన్నాము. నిన్న రెస్ట్ తీసుకొని జస్ట్ అలా తిరిగాను, వర్షం పడింది, కొంచెం తడిసి వచ్చాను ఇంకా రూమ్కి, ఎడిటింగ్ చేసుకున్నాను అంతే. సో ఈరోజు మనం యాక్చువల్లీ మన నెక్స్ట్ డెస్టినేషన్ మేఘాలయ. ఓకే, ఫస్ట్ షిల్లాంగ్, దెన్ అలా తిరుగుతాం అనమాట చుట్టూ, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నియర్ బై టు షిల్లాంగ్. సో డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి షిల్లాంగ్ వెళ్ళలేము. మనం గువాహతి వెళ్దాము అన్నా గువాహతి ఈజ్ అరౌండ్ 600 kilometers and it will take more than 12 hours and time is already 10. సో ఇప్పటివరకు వర్షం పడింది, ఇప్పుడే క్లియర్ అయిపోయి సి ద వ్యూ ఫ్రమ్ మై డోమ్. ఎక్సలెంట్ వ్యూ కదా, బండి అక్కడే ఉంది, గెరాజ్ కూడా కిందే చేయించాను మొత్తం. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. విల్ స్టార్ట్ అండ్ యాక్చువల్లీ ఒక ప్లేస్ సజెస్ట్ చేశారు నాకు ఇక్కడ డామ్లో, వన్ ఆఫ్ ద హోస్ట్. ఏంటి అంటే మనకి భూటాన్ బార్డర్ ఉంది కదా, భూటాన్ బార్డర్ మనం విజిట్ చేయొచ్చు. దెర్ ఇస్ అ ప్లేస్ ఇన్ బిట్వీన్ ఫ్రమ్ హియర్ అండ్ గువాహతి. సో అది 230 kilometers అప్రాక్స్ ఉంది, బట్ ఇట్స్ అరౌండ్ 6 to 7 hours యావరేజ్గా. రోడ్ కండిషన్స్ బట్టి డిలే అవ్వచ్చు కానీ ఫాస్ట్గా వెళ్ళడం కష్టం, పైగా మొత్తం ఘాట్ రోడ్సే. సో అదే సరిపోద్ది. ఈరోజు ఈవినింగ్ కల్లా మీరు రీచ్ అయిపోయి హోటల్, ఏదైనా మంచి పార్కింగ్ ఉన్న హోటల్ చూసుకొని చెక్ ఇన్ చేసుకోండి. ఈవినింగ్ అలా భూటాన్ బార్డర్ క్రాస్ చేసుకోవచ్చు ఇమిగ్రేషన్ అయిపోయాక అన్నారు. కావాలంటే రేపు వెళ్ళి బైక్కి కూడా ఇమిగ్రేషన్ క్యూఆర్ జనరేట్ చేసి బైక్ ఒకసారి అలా తిప్పేసి వచ్చేయచ్చు లిమిట్స్లో అన్నారు. సో అదే చేద్దాము, ఎందుకు కంగారు పరిగెట్టడం, ఎలాగో రీచ్ అవ్వడం చాలా కష్టం. వర్షం పడిందంటే ఇంకా అసలు వెళ్ళాం లిటరల్గా గువాహతి అయితే ఈరోజు. సో జైగోవాన్ ఉంది కదా, వెస్ట్ బెంగాల్ భూటాన్ బార్డర్. సో విల్ గో దేర్, దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుడే. సో జస్ట్ జాకెట్ ఎవ్రీథింగ్ వేసుకుని నేను ఇంకా స్టార్ట్ అయిపోతాను. టైమ్స్ ఆల్రెడీ 10. ఓకే, లెట్స్ గో. సో మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము, దారిలో ఉన్నాం. చైన్ కొంచెం టైట్ అయిపోయింది అనమాట. నిన్న టైట్ అయిందని చెప్పి తెలిస్తే వర్షంలో మార్నింగ్ లూజ్ చేయించా. ఇంకా కొంచెం టైట్ ఉంది, మళ్ళీ సౌండ్ వస్తుంది, ఇంకొంచెం లూజ్ చేయిద్దాం. టక్ 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 అని సౌండ్ వచ్చేస్తుంది, బాగా టైట్ అయిపోయి. స్పాకెట్స్ ఆల్రెడీ క్లీన్ చేయించాను. రేర్ సెట్ బరువు ఎక్కువైపోయింది దీనివల్ల. గాయ్స్, బండి ఏమైంది అంటే చైన్ టైటే కాదు, చైన్ మామూలు కొంచెం లూజ్ చేయించాక మళ్ళీ నడిపితే సౌండ్ వచ్చేస్తుంది. చెక్ చేపిస్తే ఓరింగ్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఓరింగ్ ఎక్స్పాండ్ అయిపోయింది, లూజ్ అయిపోయింది కొంచెం. మన దగ్గర ఉన్న చైన్ మోడల్స్లో ఇది కామన్, ఓరింగ్ అనేది లాకింగ్కి. సో ఓరింగ్ బిట్ ఒకటి చేంజ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఒక 2 నిమిషాలు అలా లాన్. సో మనకి ఇంకా మినిమం 6 hours పడుతుంది, మినిమం 6.5 hours పడుతుంది. సో ఈవినింగ్ 5 అయిపోతుంది ఈజీగా రీచ్ అయ్యేసరికి. మధ్యలోనే ఎక్కడైనా తినాలి. ఓకే, ఇంకా చాలు, 11:30 అయిపోయిన టైం. లెట్స్ గో. చూడండి, మొత్తం ఈ రూట్ అంతా స్కూల్ ఒకటి ఉంది, స్కూల్ దాటాక మొత్తం ట్రీ ప్లాంటేషన్లుగా. ఐ థింక్ దిస్ ద ట్రీ గార్డెన్ అనుకుంటున్నా, కానీ చాలా బాగుంది చూడడానికి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది, చాలాసేపు పడుతూనే ఉంది. బ్రో నేషనల్ హైవే అని ఉంది కానీ నడిపినప్పుడు మాత్రం రోడ్ అలా లేదు. నాకు అన్నీ ఇలాంటివి తగులుతున్నాయి ఏంటో. చూడండి, అంతే టీ గార్డెన్ ఇదంతా. ఎక్సలెంట్ ఉంది కదా, వర్షం ఒకటే కొంచెం ఎక్కువ ఉంది. సో గాయ్స్, ఇది చూడండి, నేను ఇంకా 58 kilometers వెళ్ళాలి. టైం ఏమో 4:24. ఇది 1 hour 25 minutes చూపిస్తుంది. సరే, ఓకే. 4:24 నుంచి 1 hour 25 minutes అంటే ఎంత? 550 కదా. నాకు తెలిసిన మ్యాథమెటిక్స్ అయితే అంతే. ఓకే,
6:20 PM చూపిస్తుంది ఇది. మరి ఎందుకో నాకు తెలీదు. ఇది మనం భూటాన్ సైడ్ వెళ్తున్నాం కదా, మేబీ భూటాన్ టైమా లేకపోతే ఏంటి అని చిన్న డౌట్. లేదా ఇది తాగేసి ఉందా. సో ఇది IST కాదు, GMT+6 అని ఉంది. సో నాకు తెలిసి గ్రీన్విచ్ మెరిడియన్ టైం కదా, మేబీ అక్కడ ఏమైనా డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు. చూడండి మనం దగ్గరకు వచ్చాం. 14 కిలోమీటర్స్ స్ట్రైట్కి వెళ్తే గువాహతి అనమాట ఆ ఫ్లైఓవర్ మీద. ఓకే, మనం లెఫ్ట్ కట్ అయితే జైగావన్. ఇది మనకి చెప్పా కదా బార్డర్ విలేజ్. ఇది దాటాక మళ్ళీ బార్డరే. ఒకవేళ నేను డైరెక్ట్గా ఇక్కడ స్టే కాకుండా డైరెక్ట్ గువాహతి వెళ్ళాలి అనుకుంటే ఇన్ కేస్ ఇంకా 340 కిలోమీటర్స్ కవర్ చేయాల్సి ఉండేది ఆ డైవర్షన్ దగ్గర. ఎంత పోనీ టైం 5:15 అనుకుందాం, 5 అనుకుందాం పోనీ. 5 నుంచి 340 కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర రోడ్ బాగుంది అంతా అయితే 5 గంటలు. 5 నుంచి 5 గంటలు. 10కి వెళ్తాం. 10కి ఎవరు చెక్-ఇన్ తీసుకుంటాడో ఎవడు అలౌ చేస్తాడో చెప్పలేం మనం. మ్యాక్సిమం 9 to 10 కల్లా చెక్-ఇన్ బంద్. చూడండి మెయిన్ రోడ్ వదిలేసి ఏదో చిన్న రోడ్డుకి వచ్చాం మనం. గొప్పగా ఉంది కదా రోడ్డు నిజంగా. బాబా చూడరా, ఇది కొండ. స్పీడ్ బ్రేకర్లు కావు. అమ్మ ఎందుకో ఏదో తేడా కొట్టేలాగే ఉంది నాకు కూడా. ఎక్కడికి తీసుకెళ్తుందబ్బా? దొంగతనంగా తీసుకెళ్ళిపోతుంది ఏంటి నన్ను భూటాన్కి? భూటాన్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ అంటే లేదా? ఏంకమ్మా, నేను నమ్ముకుని వచ్చాను చూడే ట్రిప్కి. ఏం చేయగలనులే నేను మాత్రం. ఉన్న వాళ్ళందరిలో నువ్వే బెటర్. కానీ మెయిన్ రోడ్ వదిలేసి రోడ్ లేని చోటు నుంచి తీసుకొచ్చి ఒక గుడిసెలోకి తీసుకెళ్ళిపోతుంది. నాకు ఇంకా మళ్ళీ చిరాకు దొబ్బింది. మళ్ళీ వేరే రూట్ ఎత్తుక్కుని వెళ్ళాల్సి వస్తుంది. ఏంటో ఈ మ్యాప్స్ ఏంటో, దీని బాధ ఏంటో. ఈసారి నుంచి ఎక్కడైనా సరే హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నాను అంటే ఆగి రూట్ చెక్ చేసుకోవడం బెటర్. మళ్ళీ మండిపోతుంది ఇది, మళ్ళీ తప్పుదారులను తీసుకెళ్తుంది. భూటాన్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదు, అవ్వదు. మేబీ నేను వెళ్ళొచ్చు, ఓకే, నార్మల్గా నేను ఇలా వెళ్ళి లోపలికి ఎంట్రీ రావచ్చు. బట్ ఒకవేళ నేను బండి తీసుకెళ్ళాలి అనుకుంటే నాకు లింక్ అయ్యి QR కోడ్ ఒకటి జనరేట్ చేయాలన్నమాట. అది దేంతో, ఓటర్ ఐడితో కానీ ఒరిజినల్ లైక్ మీకు బై పోస్ట్ ఏదైతే వస్తుందో ఆధార్ ఒరిజినల్ది అదైనా సరే, లేకపోతే మీ పాస్పోర్ట్ ఉండాలి. ఓటర్ ఐడి నాకు లేదు. సో నేనైతే చేయించుకోలేదు ఇప్పటివరకు. నాకు ఓటర్ ఐడి లేదు. ఓటర్ ఐడి అడుగుతారని ఎవరు అనుకుంటారు చెప్పండి మామూలుగా బయట కంట్రీస్లో. పాస్పోర్ట్ ఇంపార్టెంట్ అంతే. పాస్పోర్ట్ నేను తెద్దాం అనుకుని మర్చిపోయాను. పాస్పోర్ట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వాళ్ళు ఒప్పుకోరట. సో బండి తీసుకెళ్ళాం. అందుకే ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. యాక్చువల్లీ ఇప్పుడు QR కోడ్ జనరేట్ చేసి రేపు మార్నింగ్ బండి తీసుకెళ్దాము. కావాలంటే లోపల పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ఎంత 62 రూపీస్ ఎంత అన్నారు, అరౌండ్ 60స్లో ఎంతో, ఆల్మోస్ట్ హాఫ్ రేట్ కదా. ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటే భలే ఉంటుంది. దగ్గర దగ్గర 500 ఎంత తగ్గుతుంది ఫుల్ ట్యాంక్ మీద.
అది కదా. సో ఇప్పుడు అవ్వట్లే కదా, పాస్పోర్ట్ లేదు, ఓటర్ ఐడి లేదు, ఒరిజినల్ ఆధార్ ఎవరి దగ్గర ఉంది ఎక్కడుందో నాకు తెలీదు, అసలు వచ్చిందో రాలేదో కూడా నాకు తెలీదు. ఓకే, ఇది పరిస్థితి. అందుకని చెప్పి భూటాన్ క్యాన్సిల్. బార్డర్ కానీ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది, బాగా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది చూడ్డానికి బార్డర్ మీకు. నేను ఆగే రేపు పొద్దున్న బండి తీసుకెళ్దాం మార్నింగ్ అనుకున్నా కానీ ఇలా అయిపోయింది మొత్తం అంతా. సో ఇప్పుడు మళ్ళీ ఒక అరగంట వెనక్కి వెళ్ళాలి, అంటే 15 కిలోమీటర్ల దగ్గర బ్యాక్కి వెళ్ళి. సో ఇప్పుడు స్టేకి వెళ్ళిపోదాము. రేపు మార్నింగ్ మాత్రం ఎర్లీగా మనం అనుకున్నట్టు మన ప్లాన్ కంటిన్యూ చేయాలి. సో భూటాన్ ఫెయిల్ అయింది కాబట్టి నేను మామూలుగా చూస్తే బాగుండు అనుకున్నాను అంతే, కానీ అక్కడ వీడియో షూటింగ్ కూడా చేయలేము. వాళ్ళు నీట్గా పెట్టారు బోర్డు, చేస్తే బాగోదు కదా. అందుకని చెప్పి మనం ఆల్రెడీ ఇండియా చైనా బార్డర్ చూసాము నథులా పాస్ దగ్గర, చాలు. ఓకే, సో అది జరిగింది, అది కదా. 6:30 అయింది టైం. ఓకే, ఇప్పుడు జిఎంటీ అని ఏం చూపించట్లేదు. సో మేబీ ఇందాక గ్రీన్విచ్ మెరిడియన్ టైం కాబట్టి వేరే ఎక్కువ చూపించినట్టుంది. ఓకే, ఇప్పుడైతే 7 కల్లా మనం హోటల్కి వెళ్ళిపోతాము. హోటల్కి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయ్యి రేపు మార్నింగ్ డైరెక్ట్ షిల్లాంగ్. ఎంత డిస్టెన్స్ ఉందో చెక్ చేసుకుంటాను. మధ్యలో బ్లాక్లు ఏమైనా ఉన్నాయంటే గువాహతి ఆగుతాను, మ్యాక్సిమం షిల్లాంగ్ కొట్టేస్తాను. ఎందుకంటే గువాహతి వరకు వెళ్ళిపోతే ఇంకో 100 కిలోమీటర్స్ షిల్లాంగ్ అంతే. విల్ మీట్ అగైన్ టుమారో. హోప్ఫుల్లీ విల్ రీచ్ మేఘాలయ, షిల్లాంగ్. అది నా అల్టిమేట్ డెస్టినేషన్ యాక్చువల్లీ, నార్త్ ఈస్ట్ రైడ్ మొత్తానికి. నేనైతే ఇప్పటివరకు మహారాష్ట్రలో బండి నడిపాను, కర్ణాటకలో కొంచెం నడిపాను, ఒడిస్సాలో నడిపాను, వెస్ట్ బెంగాల్లో నడిపాను, సిక్కింలో నడిపాను. ఓకే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నేను చూసిన అన్నిటికంటే దరిద్రమైన రోడ్లు వెస్ట్ బెంగాలే, మొహమాటం లేకుండా చెప్తున్నా, పచ్చి నిజం ఇది. ఎలా అనిపిస్తుందంటే అండర్ డెవలప్డ్ ప్లేస్ అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే. మీకు ఎక్కడ సిటీ లైటింగ్ ఉండదు. మరి కోల్కతా ఒకసారి వెళ్తే తెలుస్తుంది, కోల్కతాలో అయినా కొంచెం ఆ క్లీన్లీనెస్ ఉంటుందా లేదా. ఓకే, అంతే గైస్, ఇంకా వీడియో ఎండ్ చేద్దాం. హాయిగా మంచులో కొండల్లో నుంచి ఇక్కడికి వచ్చాం మనం. ఓకే.